వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తనకు ఇబ్బంది కలిగించిన ఓ న్యాయవాదిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడుతుండటంతో సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్టు ఈడీ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నివాసంపై ఈడీ దాడి చేసి ఆయన్ను అరెస్ట్ చేసిందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈడీ వ్యాఖ్యలు చేసింది. గతంలో సమన్లకు ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని ఈడీ తెలిపింది. కేశినేని చిన్నిపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేశినేని చిన్ని పార్టీలో ఎవరని, అతను ఏమైనా ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా అని ఫైర్ అయ్యారు. చాలా మంది తనను అనేక రకాలుగా తిట్టారని చెప్పిన కేశినేని నాని కేవలం చంద్రబాబు కోసం, పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం మాత్రమే తనకు కోపం వస్తున్నా ఓపిక పడుతున్నానని చెప్పుకొచ్చారు. నీటిపారుదల సంఘం అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేశారు. రాయలసీమ సాధన సమితి నీటి సంఘం అధ్యక్షుడైన బొజ్జ దశరథ రామిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తమకు రావాల్సిన నీటి వాటాపై నిరంతరం పోరాడే వ్యక్తిని, ప్రశ్నించే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల సంచలనం సృష్టించిన పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు. లంచ్ విరామానికి ముందు 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ పేసర్గా నిలిచాడు. 92 ఏళ్ల ఇండియన్ టెస్టు క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్ ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైసీపీకి ప్రజల మద్దతు ఉందని, ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరి కోసమూ తాను షర్మిలతో రాయబారం చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి కుట్రలు పనినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉందన్నారు. నేటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. 3 రోజుల పాటు కాకినాడ, 3 రోజుల పాటు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో జనసేనాని స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టార్గెట్ పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.